నిరుద్యోగులకు సైబర్ వల, నెలకు 30,000 జీతం. అమ్మ, దొంగతనం చేస్తే కూడా మీకు శాలరీలు ఇచ్చి పెంచి పోషిస్తాం అంటాను అన్నట్టు. ఉద్యోగుల పేరిట ఆఫర్స్, భారీగా నియామకాలు, ఆపై సైబర్ నేరాలపై ప్రత్యేక శిక్షణ, టార్గెట్ 30 కాల్స్. అమ్మ, వీడెవడో బిజినెస్ మ్యాన్ సినిమా చూసినట్టున్నాడు. వీడు మహేష్ బాబు బిజినెస్ మ్యాన్ సినిమా చూసినట్టున్నాడు. ఏమంటాడు మహేష్ బాబు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ నడుపుతున్నా సార్ నేను అని చెప్పి మనిషికో తుపాకీ ఇస్తాడు. ఒక తుపాకీ ఒకడి చేతిలో ఉంటే జస్ట్ ఇమాజిన్ అంటాడు. ఇమాజిన్ చేస్తారన్నట్టు. అదే తుపాకీ 100 మంది చేతిలో ఉంటే ఎంత పెద్దోనికైనా దమ్కి ఇవ్వచ్చు. 100 మంది తుపాకులు పట్టుకొని పోతే ఎవడన్నా బతుకుతాడు? 2 పడతాయి, 1 2 పడతాయి. ఏం కాదు చెప్పున ఆయన, గుండెకాయ అడిగిన ఇస్తే చెప్పుర్రా అంటాడు. కాబట్టి సినిమాల ప్రభావం ఖచ్చితంగా సమాజం మీద ఉంటుంది. పైగా ఇది ఏఐ యుగం. మనిషి వస్తాడో రోబో వస్తాడో కూడా తెలియని పరిస్థితులు ఉన్నాయి. ఆ పూరి కంప్యూటర్ ముందర కూర్చొని ఇట్లా కొడుతుంది. నేను అమ్మాయి అనుకున్నా, తీర చూసే వరకు ఏఐ రోబో. మంచిగా జుట్టు వేసిండ్లు, మంచిగా పౌడర్ వేసిండ్లు, కోట ముక్కు, ఐశ్వర్యరాయ్ లాంటి కళ్ళు. ఏంటిది ఆ పిల్ల ఏం మాట్లాడుతుంది? ఓ వీడియో రిలీజ్ అయింది నిన్న. అటు పోరాడు బ్రేకప్ అయింది. ఒకటే ఏడుపు వాడు. ఇక ఈ అమ్మాయి, ఈ రోబో అమ్మాయి పోరి వానికి టచ్లోకి పోయి ఓదారుస్తుంది. కూల్ డౌన్ డార్లింగ్, ఇది అదే అంటాను. పోరి నీ అమ్మ, నీ అనుకున్నా గింత ముద్దుగా మాట్లాడుతుంది ఈ పోరి అంటే, వాడు ఆఖరికి ఇట్లా టర్న్ చేసిండు. వీడియో టర్న్ చేసి ఆరుకు వచ్చిదే కంప్యూటర్ ఏఐ రోబో. అంటే అబ్బాయిల పిచ్చితనం చూడుర్రి, రోబోలతోటి ఓదార్చుకుంటానులే. ఇక వీడు ఇక్కడికి వస్తే ఏకంగా దొంగలకు జాబులు ఇస్తాడు. ఎంత గొప్పోడు వీడు, దొంగలకు జాబులు ఇస్తాడు. కాకపోతే ఇది పాస్ట్ దొంగతనాలే. నువ్వు ఫిజికల్గా పోయి దొంగతనం చేయవలసిన అవసరం లేదు. ఒకనాడు ఒక ఇంట్లో దొంగతనం పడాలంటే ఏ అర్ధరాత్రో చేతులకు మంచిగా నూనె, తలకు నూనె, కాళ్ళకు నూనె రాసుకొని, అంగి ఇప్పేసి మొత్తం శరీరానికి అంతా నూనె రాసుకొని ఎవడన్నా ఇట్ట పట్టుకున్నా అట్లా జారిపోయేటట్టు ఇకమత్ కట్టుకొని పోయేది. ఇప్పుడు అవసరం లేదు, టెక్నాలజీ వచ్చింది. సింపుల్ దొంగతనాలు. మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఒకసారి మాకు చెప్పండి. పుసుకున్న ఓటీపీ చెప్తేవా ఖాతా ఖాళీ. ఇంకో అసలు ఉద్యోగాలను ఒక పెద్ద మనిషి సృష్టించండు. మహేష్ బాబే ఆదర్శం ఈయనకు. ఏఐ వల్ల ఉద్యోగాలు కథమే అవుతానే అనుకోరా. అది ఇక మాదాపూర్లో కాల్ సెంటర్ గుట్టురట్టు, నిందితుల అరెస్టు. ఇటీవల మయన్మార్ నుంచి 24 మంది తెలంగాణ వాసులు సురక్షితంగా ఇంటికి. రాజస్థాన్లో సైబర్ స్థావరాన్ని పట్టించిన ఖమ్మం వాసులు. ఈ దరిద్రం అంతా కూడా యూపీ, రాజస్థాను, అటు హర్యానా, ఇవే ఢిల్లీ, వీళ్ళే ఈ దొంగతనాలు చేసేది. మొన్న మన ఎమ్మెల్యే ఆయన ఎవరు, వేముల వీరేశం గారు, ఆయనకు ఒక న్యూడ్ కాల్ వచ్చింది. మరి ఆయనకు గతంలో అనుభవం ఉన్నదో అనుభవం లేదో, నాకు కూడా వచ్చింది మొన్న వచ్చి. ఫేస్బుక్లో ఏం చేస్తారంటే హాయ్ డార్లింగ్ అని పెడితే ఇది వతిరమ్మ వస్తుందని, అవ్వ హాయ్ డార్లింగ్ అని నాకే పెట్టింది ఎవడు దొరకనట్టు అనుకొని మనం రెచ్చిపోతాం. అది ఫేక్ అయి ఉంటుంది. అవతలోడు అమ్మాయి కాదు అబ్బాయి అయి ఉంటాడు అటు. కాకపోతే వాడు ఏం చేస్తాడు, యూ వాంట్ న్యూడ్ కాల్ అనగానే నోరు తెరిచి నిలబడతామే. చేలో నాకు అమ్మాయి న్యూడ్ కాల్ చేస్తాను అనేది అనుకొని నోరు తెరుస్తారు. అట్లా ఏం జరిగింది, వేముల వీరేశం కూడా ఒక కాల్ వచ్చింది, ఆయన అటెంప్ట్ చేసిండు. అయితే అది సింపుల్గా అటెండ్ చేయరు, అట్లా ముందు వాళ్ళు చాటింగ్ చేస్తారు. మరి ఈయనేమన్నా నోరు తెరిచి టక్కున నెంబర్ పంపిణలో నువ్వు ఎన్ని కమాతలు పంపు, మన కాల్ రాదు, మనకు న్యూడ్ కాల్స్ రావు. మనము వాట్సాప్ కాదు, ఫేస్బుక్కే ముఖ్యంగా. ఫేస్బుక్లో మనం ఏమైనా గెలికితేనే మనకు న్యూడ్ కాల్స్ వస్తాయి. అవతలి వ్యక్తి ముందు తన నెంబర్ని మనకు ఫార్వర్డ్ చేస్తారు. ఫార్వర్డ్ చేసి యూ వాంట్ న్యూడ్ కాల్ అని అడుగుతారు, యూ వాంట్ రొమాంటిక్ చాట్ అని అడుగుతారు, యూ వాంట్ సెక్సువల్ డైలాగ్స్ కావాలా, కంటెంట్ కావాలని అడుగుతారు. రెచ్చిపోయి మన నెంబర్ అటు ఫార్వర్డ్ చేసినాం అనుకో, వాడు వాట్సాప్ నుండి కాల్ చేస్తారు. ఏం లేదు, సింపుల్గా ఇట్లా మనం ఆన్ చేయంగానే అక్కడ జస్ట్ ఒక ఇట్లా మన ఫేస్ మందం ఒక అమ్మాయి కనబడుతుంది. అమ్మాయి కనబడి అది రియల్ అమ్మాయి కాదు, అది కూడా కంప్యూటర్ డిజైనింగే. కనబడ్డాక కొంచెం బాడీ కిందికి తీసి
ఆమెకు సంబంధించిన శరీర భాగాలను చూపించే ప్రయత్నం చేస్తాడు. చూశారు మనం కూడా ఇట్లా చూస్తూ ఉంటాం కదా, క్యాప్చర్ కొడతాడు వాడు. ఇటు మన ఫేస్ని అటు అమ్మాయి ఫేస్ని ఆమె బాడీని క్యాప్చర్ కొడతారు. కొట్టి ఇమీడియట్లీ ఇక మీ ఫ్రెండ్స్కి పంపుతాను అని మనల్ని గందరగోళంలో పడేస్తారు. అసలు మన మైండ్ మొత్తం షాక్ అయిపోతుంది. ఏం జరుగుతుందో తెలిసే వరకు ఒక 15 మంది అకౌంట్లోకి పంపినట్టు వాడు స్క్రీన్ షాట్లు కొట్టి పంపుతాడు. ఇక ఉత్సాహపడదిగా వామ్ ఆగమవుతుంది. వాళ్ళే ఒక ఫేక్ పోలీస్ టీంను కూడా క్రియేట్ చేస్తారు. ఏం కావాలి, దండం పెడతా, ఏం కావాలి చెప్పు, నా పరువు తీయక అనే కాడికి వస్తుంది. అంటే 30,000 కొట్టు. మస్తు మందికి జరిగింది. నేను ఒక పోస్ట్ పెట్టడం వల్ల కరీంనగర్లో ఒక పోరుడు బతికిండు. వాడు ఉట్టినా యూ వాంట్ సెక్స్ వీడియో అనగా మొత్తం అన్ని ఇప్పిండట. వానికో పెన్లో ఉన్నది. భలే భలే నవ్వా ఇది. చలో నువ్వు బాత్రూంలో నడువా అని మెసేజ్ పెట్టిందట. బాత్రూంలో పోయి అక్క మొత్తం ఇప్పేసింది. ఇక ఇప్పేసి చలో మొత్తం స్క్రీన్ షాట్ కొట్టింది ఆ పూరి. అవతల అబ్బాయిలే, అమ్మాయిలు కాదు. మోసపోకురి దయచేసి, మోసపోకండి. మొన్న నైట్ నాకు 12:30కు ఒక మెసేజ్ వచ్చింది. తెల్లారు చూసుకున్నాను. నేను చూసుకునే వరకు ఓహో ఇట్లున్నదా అని ఇక బ్లాక్ చేసి పడేసిన. ఇక లోకం మీద మొగోడే లేనట్టు శిల్క ప్రవీణ దొరుకుతారా వాళ్ళకు? వెట్టిదే. నీకు మళ్ళీ చూడండి వాళ్ళది ఎట్లా గుర్తుపట్టాలంటే, మీరు వాళ్ళ ఫ్రెండ్లో ఎవ్వరు ఫ్రెండ్ లిస్ట్లో ఎవ్వరు ఉండరు. ఒక్కటే ఫోటో ఉంటుంది, అమ్మాయి ఫోటో. ఆ అమ్మాయి ఫోటో ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ తెలుగు అమ్మాయిల ఫోటో అయి ఉండదు. ఎక్కడో రాజస్థాను ఢిల్లీకి సంబంధించిన ఫోటోలు అయి ఉంటాయి. నీకు ఫ్రెండ్ రిక్వెస్ట్ ఎవ్వరు ఉండరు, ఒక్కటే ఫోటో ఉంటుంది. రెచ్చిపోయి నాకే పెట్టింది, నేను మహేష్ బాబు అంతటో అందగాన్ని అనుకొని మనం మోసపోతేమా వేముల వీరేశం లెక్క దొరికిపోతాం. నిజంగా వేముల వీరేశం ఏదో గెలికే ఉంటాడు, లేకపోతే గట్టెందుకు వస్తుందా? చిత్రం ఎవరినైనా చెప్తే నవ్వుకుంటారు. మీకు అనుభవాలు అయి ఉంటాయి. మనము మెసేజ్కి రిప్లై ఇవ్వకుండా అటు నుంచి న్యూడ్ కాల్ రానుగాక రాదు. ఇది అందరికీ తెలుసు. కాబట్టి ఇప్పుడు ఈ ఖమ్మం వాసులు మొత్తానికి రాజస్థానంలోని సైబర్ నేరగాళ్లను పట్టించిందిలే. ఖమ్మం వాసులు మీరు గ్రేటేనా? మీరు గ్రేటే. సైబర్ నేరగాళ్లు వివిధ పద్ధతుల్లో నయా మోసాలకు పాల్పడుతున్నారు. సోషల్ మీడియా, డార్క్ వెబ్ ద్వారా నిరుద్యోగుల వ్యక్తిగత సమాచారం సేకరిస్తున్న కేటుగాళ్లు వారికి జాబ్ ఆఫర్ చేస్తూ రిక్రూట్మెంట్ చేసుకుంటున్నట్టు తెలిసింది. తర్వాత వారికి సైబర్ నేరాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చి బలవంతంగా మోసాలు చేస్తున్నట్టు సమాచారం. ఫ్రీ గిఫ్ట్లు, ఆపదలో ఉన్నాం, ఆదుకోవాలని వాట్సాప్ మెసేజ్లు. ఇంకోటి ఇది చాలా దారుణమైన మోసం. ఇంకోటి ఏంది ఉందంటే, నీ ఫేస్బుక్ నుండే మళ్ళా నీకు తెలిసిన అబ్బాయి, ఉదాహరణకు నాకు ఓ సాయి అనే ఫ్రెండ్ ఉన్నాడు. సాయి అనే ప్రొఫైల్ తోటి నాకు మెసేజ్ వస్తుంది. హాయ్ అన్న అన్నాడు. మనం ఈజీగా గుర్తుపట్టవచ్చు. హాయ్ అని పెడతాడు వాడు. అరే సాయిగాడు నన్ను హాయ్ అన్న అంటాడు కదా, హాయ్ అని ఎట్లా పట్టిండు అనేది తక్కువ గుర్తుపట్టాలి మనం. ఏమని అడుగుతాడు, నా అకౌంట్ ఖాళీ అయింది, కొంచెం ఒక్క 2,000 నాకు చాలా అత్యవసరం ఉన్నాయి, పంపించవా అని పెడతారు. మనం పుసుకున్న వాని నెంబర్ మనకు తెలిసి ఉంటుంది మన ఫ్రెండ్ది. నాకు మా CEO, ఎన్టీవీ CEO ఫోటో పెట్టి నన్ను డబ్బులు అడిగినలే. మా CEO నన్ను డబ్బులు అడుగుతాడే, నాకు జాబ్ ఇచ్చినోడు. చిత్రమైన కాల్స్ వస్తానే, చిత్రమైన మెసేజ్లు వస్తానే ఫేస్బుక్కి. దయచేసి అబ్బాయిలే ఇటువంటి దాంట్లో పడతారు ఎక్కువ. ఇంకా అమ్మాయిలు చాలా కేర్గా ఉండండి. మీ ప్రొఫైల్ పిక్ పెట్టకండి, FBలో మీ ప్రొఫైల్ పిక్ పెట్టకండి. మీ ప్రొఫైల్ పిక్స్ తోటి చాలా దారుణమైన ఈ డిజిటల్ యుగంలో చాలా దారుణమైన అవమానానికి మీరు లోన్ అయ్యే అవకాశం ఉంటుంది. జస్ట్ మీరు వీడియోస్ కూడా పెట్టకండి. చాలామంది ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లలో, ఇంకా ట్విట్టర్లలో అమ్మాయిలు వీడియోలు పెట్టుకుంటారు వ్యక్తిగతంగా. అక్కడ ఇక్కడ వారు సింగిల్గా దిగిన వీడియోలు పెట్టుకుంటారు. దానివల్ల ఏంటంటే AI రావడం వల్ల ఈ అమ్మాయి ఎవరో ఇంకో అబ్బాయికి జత చేసి వీళ్ళు కిస్ చేసుకున్నట్టుకుంటూ పెట్టిండు. మోడీ ఎవరికో కిస్ చేసినట్టు పెట్టలేమోన్నా, పెద్ద గందరగోళమైంది అది. మోడీ సింపుల్గా పోయి మరి ఏ దేశం అధ్యక్షురాలు పోయి లిప్ టు లిప్ కిస్ ఇట్లా పెట్టి వస్తాను, దాని మీద కేసు వేసినట్టున్నారు. కాబట్టి దయచేసి అమ్మాయిలారా కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరేందంటే ఈ డిజిటల్ యుగంలో మీరు సహజంగానే మీరు అందగత్తలే, అమ్మాయిలు కాదంటలేరు. దాన్ని మళ్ళీ వీడియోలు తీసుకొని మీరు ఇలా పెట్టడం వల్ల మీరు మీ వ్యక్తిగత ప్రైవసీని మొత్తం భంగం కలిగించుకున్న వాళ్ళు అవుతారు. అదేంటిది షేర్ షాట్ అని
ఇంకా ఆ చాట్ అని ఈ చాట్ అని అన్నీ ఉన్నాయి కదా, ఏదో స్నాప్ చాట్లు, దరిద్రం అవన్నీ. జర దండం పెట్టి చెప్తున్న అమ్మాయిలారా, మీరు జాగ్రత్తగా ఉండుర్రి, జాగ్రత్తగా ఉండి మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోర్రి. పట్టుకున్నారా? అదే వేముల వీరేశం ఎమ్మెల్యే కాబట్టి పట్టుకున్నారు, వేముల వీరేశం ఎమ్మెల్యే కాబట్టి పట్టుకున్నారు. వీళ్ళు లేకపోతే బయట వాళ్ళు అయితే చచ్చిపోడే ఊరి పెట్టుకొని.